హలో అండి, అందరికీ నమస్కారం. నేజెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతము. ఇవాళ పండుమిరపకాయ నిల్వ పచ్చడి పడుతున్నామండి. మార్కెట్కి వెళ్ళి 2 కేజీల పండుమిరపకాయలు తీసుకొచ్చామండి. ఇగోండి, చక్కగా నిగనగలాడుతూ చాలా బాగున్నాయండి మిరపకాయలు. వీలుగా కూడా ఉన్నాయి రేటు. చక్కగా సీజన్ కదండి, చాలా తాజాగా ఉన్నాయి కాయలు. శుభ్రంగా కడిగేసానండి. ఇదిగో ఆరబెట్టేసి గుడ్డతో తుడిసేసి ముందుగా ఆరబెట్టేసానండి. ఎప్పుడు కాడలు ఉంటుండగానే కడిగేసుకోవాలి. ఆరబెట్టిన తర్వాత కాడలు తీసుకోవాలి మిరపకాయలకి. శుభ్రంగా ఇలా క్లీన్ చేసేసుకొని కేజీ మిరపకాయలు అనుకోండి, పావు కేజీ చింతపండు, పావు కేజీ ఉప్పు వేసుకోవాలి. కాదు, కాయలు కొన్ని కాయలు కారంగా ఉంటాయి, కొన్ని కాయలు కారం తక్కువ ఉంటాయి. కారం తక్కువ ఉంటే 200 గ్రాముల చింతపండు, 200 గ్రాముల ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు తీసుకున్న కాయలు అయితే కారం ఎక్కువగానే ఉన్నాయండి. అందుకని పావు కిలో చింతపండు, పావు కిలో ఉప్పు కేజీకి అలా పెట్టుకుని మీరు శుభ్రం చేసుకున్న కాయలు మిక్సీలో కొన్ని వేసుకొని కొద్దిగా చింతపండు, కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చింతపండులో గింజలు ఉట్టులు లేకుండా క్లీన్ చేసుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్నది ఒక డబ్బాలో వేసుకోవాలి. నేను ఈ డబ్బాలు ఎందుకు వేస్తున్నానంటే, నేను గాజు చేస్తా శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టుకున్నాను. అది ఎండే వరకు ఇందులోకి తీస్తున్నానండి. ఇలాగ చిన్న చిన్న వాయిలుగా పెట్టుకొని చింతపండు, ఉప్పు ప్రతి వాయికి వేయాలి. వేసి చక్కగా మిక్సీ పట్టుకోవాలి. అలాగా రోలు ఉంటే మీకు అందుబాటులో రోట్లో దంచుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. నాకు అందుబాటులో రోలు లేదండి, అందుకనే ఇలా మిక్సీ పడుతున్నాను. ఇంతవరకైతే మేము కూడా రోట్లోనే దంచేవాళ్ళమండి. రుబ్బేటప్పుడు రోట్లోనే రుబ్బేవాళ్ళం, ఇలా మిరపకాయలు కుమ్ముకునేటప్పుడు కూడా రోట్లోనే కుమ్మేదాన్ని. ఇప్పుడు వీలు కాక ఈసారి ఇలా చేస్తున్నానండి. ఇలా నిలవ పెట్టుకునేటప్పుడు కొద్ది పసుపు ఇలా పైన చల్లుకొని నిలవ ఉంచుకుంటే మీకు ఎన్నాలన్నా సరే పచ్చడి అలాగే ఉంటుందండి. అలా 3 రోజుల తర్వాత మళ్ళీ మనం తాలింపు వేసుకోవాలి. 3 రోజులు అయిపోయిందండి. నేను ఇవాళ తాలింపు వేస్తున్నాను. 200 గ్రాములు ఏమో గానుగ నూనె వేసుకున్నాను, 2 స్పూన్లు ఆవాలు వేసాను, శనగపప్పు 2 స్పూన్లు, సాయమినపప్పు 2 స్పూన్లు వేసి చక్కగా వేగనివ్వాలి. చక్కగా గానుగ నూనె కదండి, ఎంత సువాసన వస్తుందోనండి. నూనె మరుగుతుంటే చాలా బాగుంది స్మెల్. అదిగోండి, పప్పులు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకొని కొద్ది సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని మిరపకాయలు ఒక 4-5 కాయలు మిరపకాయలు, కొన్ని ఎల్లుల్లిపాయ రెమ్మలు దంచి వేసుకోవాలి. ఇలా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకుంటే ఆ వేడికి చక్కగా ఇవన్నీ ఏగిపోతాయండి. 3 రెమ్మలు కరివేపాకు శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకున్నాను, అది కూడా ఇప్పుడు వేసేయాలి. చక్కగా కరివేపాకు వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా ఇంగు వేసుకుంటే ఇంగువ కూడా ఆ వేడిలో చక్కగా ఏగి ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా మొత్తం అన్నీ ఆగిపోయాయి, చక్కగా చల్లారుతుందండి. ఈలోపు మనం ఊరబెట్టుకున్న పచ్చడి చూడండి, 4వ రోజు వాళ్ళకి ఎంత చక్కగా ఆరిపోయిందో, ఊరిపోయిందండి. సారీ, ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి ఒకసారి. చింతపండు అది ఉంటుంది కదా, ఒకసారి కలుపుకొని మనకి ఎంత పచ్చడి అయితే సరిపోతుందో అంతా తీసుకోవాలి తాలింపుకి. మీకు కావాలంటే పచ్చడి మొత్తం కూడా ఒకేసారి రుబ్బుకొని తాలింపు వేసుకోవచ్చు. నేను అంతా వేయట్లేదండి, ఒక అరకిలో పచ్చడి తీసుకుంటున్నాను, దానికి సరిపడగా తాలింపు వేసుకున్నాను. ఇలా తీసుకొని మిక్సీలో వేసుకొని, ఎందుకంటే చింతపండు ఆ రోజు మెత్తగా నలగలేదు కదా, చింతపండు, కారం, చక్కగా ఉప్పు మొత్తం మిక్సీ ఇలాగా పట్టేసుకోవాలి. రోట్లో ఉంటే రోట్లో రుబ్బుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అవకాశం లేదని చెప్పాను కదా మీకు, అందుకే ఇలాగ వేస్తున్నాను. ఒక స్పూన్ మెంతిపిండి, ఒక ఎల్లుల్లిపాయ పొట్టు తీసేసుకొని అది కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని మొత్తం అంతా ఇలా తీసేసుకోవాలి. చూసారా ఎంత మెత్తగా నలిగిపోయిందో. తాలింపు కూడా చక్కగా చల్లారిపోయిందండి. చల్లారిపోయిన తాలింపు ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. నూనె ఎక్కువైంది అనిపిస్తుందా మీకు? అస్సలు అవ్వదండి, చూసేటప్పుడు అలా అనిపిస్తుంది తాలింపు వేయగానే. పచ్చడి మొత్తం ఇలా కలుపుతాం కదా, చక్కగా కలిసేటప్పటికి నూనె కరెక్ట్గా సరిపోతుంది. నిలవ పచ్చడి కదండి, నూనె కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి ఎప్పుడు కూడా. మనకంటే సంవత్సరాల తరబడి ఉంటుంది కదా, నూనె ఎక్కువ ఉంటేనే చాలా రోజులు నిలవ ఉంటుంది మనకి. అది తడి స్పూన్ కానీ, తడి గరిటెలు కానీ, జాడీలు కానీ అన్నీ చక్కగా ఎండబెట్టుకొని పొడి దాంతో చేసుకోవాలి. ఎంత పొడిగా చక్కగా వాడుకుంటామో అన్నాళ్ళు నిలవ ఉంటుంది మనకు పచ్చడి. మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలండి. మీరు ఇడ్లీ వేసుకునేటప్పుడు చట్నీ చేయడానికి అవకాశం లేదనుకోండి, కొద్ది పచ్చడి తీసుకొని కొద్ది పెరుగు కలుపుకోండి, ఎంత బాగుంటుందో మీరే చెప్తారు. ఇడ్లీలోకి చాలా బాగుంది పండుమిరపకాయ పెరుగు చట్నీ అనేసి, చాలా బాగుంటుంది. అవకాశం లేనప్పుడు ఇడ్లీలో కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు. అంతేనండి, గుమగుమలాడే మన పండుమిరపకాయ నిలవ పచ్చడి రెడీ అండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మర్చిపోకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు కానీ పచ్చడి కావాలి అనిపిస్తే మన ఛానల్లో కింద లింక్ ఇస్తున్నామండి. లింక్ ప్రకారంగా మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీ ఆర్డర్ మీ ఇంటికి వస్తుందండి.